కేవలం బ్రతకడం ఒక్కటే ముఖ్యం కాదు. మనకు ఎటువంటి జీవితం లభించిందో అది కూడా చూసుకోవాలి. మన బ్రతుక్కి గౌరవం లేనప్పుడు, ఎలాంటి హక్కులు లేనప్పుడు అలాంటి బ్రతుకు బ్రతకడం కంటే చావటం మేలు. బ్రతకాలి, కానీ గౌరవంతో, అధికారంతో బతకాలి. ఆ మొండి ఘటానికి భయం కూడా ఉందా? ధనశుక్లాల్ని రానివ్వండి, అప్పుడు వాడికి అలాగే చేద్దాం. వాడికి భయం ఉంటుంది, అలాగే ధైర్యం సడలిపోతుంది. ఇప్పుడు మా నాన్న వస్తే అప్పుడు మళ్ళీ వీళ్ళు ఆగడాలు మొదలు పెడతారు. నేను ఇప్పుడు ఈ విషయం భీమరావు వాళ్ళ నాన్నకి ఇంకా వాళ్ళ ఇంట్లో అందరికీ చెప్పాలి వెంటనే. భీమ్, ఆలోచనలు ఆపేసి లోపలికొచ్చి తిను. రా బాబు, నేను వెళ్ళి తీసుకొస్తాను. వదినా, నేను తర్వాత తినిపిస్తాను గాని వాడిని వదిలే. సరే. అత్త, ధ్రువ కోసం అన్నం పెట్టివ్వు, నేను వాడికి ఇచ్చేస్తాను. ఇక చదివింది చాలు గాని అన్నం తిందిరిగాని రండి. పదండి తల్లి. భీమ్, నేను వచ్చేసాను. ధ్రువ, అదిగో ధ్రువ వచ్చేసాడు, తొందరగా ఇవ్వు. ఇస్తున్నాను. కాకు ఆనంద్, ధ్రువ, నీ భోజనం రెడీ, నేనే తీసుకొస్తున్నాను. ఇదిగో ఇవ్వు, నేను తీసుకెళ్తాను. నేను మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. రేపు మా నాన్న ఇంకా టీ కొట్టు మంగేష్ బాబాయ్ రేపు జైలు నుంచి విడుదల అవుతున్నారు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ అబ్బాయి చెప్పింది నిజమే. మనకి వాళ్ళతో గొడవ పడాల్సిన అవసరం లేదు. మన పనేదో మనం చూసుకుందాం. మనంతటా మనం ఏమైనా వాళ్ళతో గొడవ పడుతున్నామా? వాళ్ళకే మనతోటి మన పనులతోటి ఇబ్బంది అవుతుంది. అదంతా నాకు తెలీదు. రేపటి నుంచి మనం అతని జోలికి వెళ్ళొద్దు. అప్పుడప్పుడు నా మాట కూడా వింటూ ఉండండి. భీమ్, ఈ రోజు నేను స్కూల్కి రాను, నా కడుపు పాడైంది. మంచిదైంది, మంచిదైంది, మంచిదైంది. ఏం మంచిదైంది? పాయసం మాకు పెట్టకుండా తిన్నావుగా, అందుకే. తింటాను, మీకు ఎవరికి పెట్టకుండా తింటాను. పొట్ట ఇబ్బంది పెడుతుంది, ఎంత ఇబ్బంది పెడుతుందో చూస్తాను. కాసేపు ఆగు, అసలు సంగతి తెలుస్తుంది. ఇప్పుడు దాకా మమ్మల్ని పరిగెత్తించావుగా, ఇప్పుడు నీ వంతు పరుగులు తీయడానికి. చెంబు పట్టుకుని వెళ్ళు, వెళ్ళు, స్కూల్కి వెళ్ళు. నువ్వు లేకపోతే మేమికి వెళ్ళబుద్ధి కాదు. నేను స్కూల్కి వెళ్ళి చదువుకోవాలా, లేక పద్దాక లేచి పరుగు తీయాలా? బాబు భీమ్, ఈరోజు నిన్ను స్కూల్కి నేను తీసుకెళ్తాను. పద. ఆనంద్, నువ్వు ఇంట్లోనే ఉండు. సేట్ గారు, ఏదో ఒకటి ప్లాన్ చేయండి. ఈ రామ్జీ సత్పాల్ని ఏదో ఒకటి చేయాలి మనం. చూడు, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళిద్దరిని ఇంకాస్త దగ్గరకు రానివ్వండి.
ఏం చేస్తున్నారు? మీరిద్దరూ ఇటు నుంచి వెళ్ళడానికి వీల్లేదు. చూడండి, నన్ను వెళ్ళనివ్వండి. మా అబ్బాయిని స్కూల్కి తీసుకెళ్ళాలి. స్కూలుకు వెళ్ళు, నరకానికి వెళ్ళు, కానీ ఇక్కడి నుంచి స్కూలు దాకా ఉన్న భూమి మొత్తం మాదే. ఒకవేళ ఇటువైపు నుంచి స్కూలుకు వెళ్ళాలంటే అప్పుడు మెడలో కుండలు, మొలక చీపుర్లు కట్టుకోండి. మేము రోజు ఈ దారి నుంచి వెళ్తాంగా, ఈరోజు ఏమైంది? మాకు బుద్ధి వచ్చింది, అలాగే మాకు తెలివి వచ్చింది. మీ ఇద్దరి కారణంగా ఈ భూమి మైలపడిపోయింది. దీంట్లో ఇక పంటలు పండవు. ఇప్పుడు ఈ భూమిని శుద్ధీకరణ చేయాలంట. మీ వల్ల మళ్ళీ మైలపడిపోకుండా చూసుకోవాలిగా మేము. రామ్జీ సత్పాల్, ఇప్పుడు నువ్వే నిర్ణయించుకో. ఒకటి, నీ కొడుకును తీసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపో. ఇక రెండోది, మేము చెప్పింది నువ్వు ఒప్పుకో. తర్వాత నీ కొడుకుతో పాటు ఈ పొలాన్ని దాటి స్కూలుకు వెళ్ళు. నేను నా కొడుకుని తిరిగి ఇంటికి తీసుకువెళ్ళను. ఏది ఏమైనా సరే నా కొడుకు స్కూల్కి వెళ్తాడు. మీ కోరికదేగా నేను ఇవి కట్టుకోవాలని. కట్టుకుంటాను. కానీ నేను నా కొడుకుని వీపు మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాను. లేదు, మీరిద్దరూ కట్టుకోవాలి. కట్టుకోండి. వద్దు నాన్న, కట్టుకోవద్దు నాన్న, అసలు కట్టుకోవద్దు నాన్న. అరే, కట్టుకోకపోతే ఎలా? కట్టుకోకపోతే మేమిక్కడి నుంచి వెళ్ళనివ్వం. నాన్న, నాన్న, వద్దు నాన్న, వద్దు నాన్న. భీమా, ఏమైంది? 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 ఏమైంది బాబు? ఎందుకు వచ్చావు? చెప్పు. నానా, నువ్వు బానే ఉన్నావా? బాబు, నేను బాగానే ఉన్నాను. కానీ ఆ కుండ, ఆ చీపురు, భీమ్, నువ్వేదో పీడకలు కనుంటావు బాబు. సరే, ఇక పడుకో. చూడు భీమా, నాన్న బానే ఉన్నారు. బాబు పడుకో. నాకేమీ అవ్వలేదు. పడుకో. పడుకో. నిద్రపో బాబు. నిద్రపో. భీమ్ మనసు మీద ఆ సంఘటన చాలా చెడు ప్రభావం చూపించింది. వీడు ఖచ్చితంగా అలాంటి కలయితో కనుంటాడు. నేను కూడా చీపురు కట్టుకుని తిరుగుతున్నట్టు. అందుకే ఇలా భయపడి లేచుంటాడు. కానీ దీని గురించి భీమ్కి నేను కూడా ఏం చెప్పలేను. వదిన తల బాగా మాసిపోయింది.
అవును వదినా, కుంకుడుకాయలతో తలంటుకుంటే సరిపోతుందిలే. అన్నయ్య నువ్వు దొంగాట్లు ఆడుతున్నావు. నేను దొంగాట్లు ఆడట్లేదు. 4 పడింది, 4 పెట్టాను. నేను 3 పడింది. కాదు కాదు, 3 కాదు, 4 పడాలి. 4. నేను పనికి వెళ్తున్నాను, మీరందరూ ఇంట్లోనే ఉండండి. ఇక ఆటలు ఆపి వెళ్ళి చదువుకోండి, చదువుకోండి, చదువుకోండి. 4 కాదు, 4 పడింది. 3 పడింది. కాదు, 4 పడింది. 3 4 4 4 కాదు, 4 పడింది. 4 పడింది. 4 నాన్న కళ జరగనివ్వను, నేను కళలో చూసిన విధంగా. ఇదిగో బాబు, అక్కడ దాకా వదులుతావా? రండి. ఆ. పోనీ. పద. నాన్న వెళ్ళిపోతాడులే, ఇక నేను కూడా తిరిగి వెళ్తాను. భీమ్, ఏమైంది? నీకు ఇన్ని దెబ్బలు ఎలా తగిలాయి? బానే ఉన్నాను భీమ్. ఎక్కడ బాగున్నావు చెప్పు, ఏమైంది? భీమ్, నేను చదువుకుంటానని మళ్ళీ అడిగాను. నన్ను నాన్న బాగా కొట్టాడు, కానీ నేను అస్సలు ఏడవలేదు. నాకు నేను చెప్పుకుంటున్నాను, సంఘర్షణ పడటం వల్ల గెలుపు సాధిస్తామని. ఇది చెప్పడానికే వచ్చాను. ఇప్పుడు రెండిట్లో ఒకటే జరుగుతుంది భీమ్. అయితే మా నాన్న నా మాట ఒప్పుకుంటాడు, లేదా నన్ను కొట్టి కొట్టి నా ప్రాణం తీస్తాడు. అయితే నువ్వు రోజు ఇలాగే దెబ్బలు తింటూ ఉంటావా? భీమ్, ఊరంతా మాట్లాడుకుంటారు, అందరూ నీ మీద చాడలు చెప్పుకుంటారు, కానీ ఆ చాడల్లో కూడా నీ సంఘర్షణ కనిపిస్తుంది. నేను కూడా నీలాగే అలా ఏదైనా చేయాలనుకుంటున్నాను, అందరూ నా గురించి మాట్లాడుకునేలా. అది నాకు తెలీదు, కానీ నీలాగే అవ్వాలనుకుంటున్నాను తమ్ముడు. నువ్వు నన్ను తమ్ముడు అన్నావా? అవును, నేను తమ్ముళ్ళానే భావిస్తున్నాను. కానీ నా జాతికి నీ జాతికి ఈ మధ్య ఎలాంటి సంబంధం ఉండదుగా, నీకు తెలుసుగా. చెయ్యి ముందుకు చాపు, చాపు. నేను ఈ జాతుల్ని గీతుల్ని ఏం నమ్మను. నిన్ను నా తమ్ముడుగా భావిస్తున్నానంతే. ఈ సమాజం మన అక్క తమ్ముల అనుబంధాన్ని ఎప్పటికీ అంగీకరించదు, అందుకని ఎవరికి చెప్పొద్దు. నా జాతి అమ్మాయి ఒకరు నీకు అక్కని, అలాగే నేను చెప్పను నీ జాతి అబ్బాయి ఒకడు నాకు తమ్ముడని. కానీ మనం ఎప్పటికీ అక్క తమ్ములుగా ఉంటాం. కానీ అక్క, నేను నీకు ఎలా రక్షణ కల్పించగలను? చదువు చెప్పి, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు నాకు చదువు చెప్పు. చదువుని మించిన అస్త్రం ఇంకేముంటుంది మనల్ని ఇంకా సమాజాన్ని రక్షించుకోవడానికి. సరే, ఇక నేను వెళ్తాను. ఎవరైనా చూసారంటే ఇంకంతే. సరే అక్క, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. నేను ఈ జాతుల్ని గీతుల్ని ఏం నమ్మను. నిన్ను నా తమ్ముడుగా భావిస్తున్నానంతే. ఈ సమాజం మన అక్క తమ్ముల అనుబంధాన్ని ఎప్పటికీ అంగీకరించదు, అందుకని ఎవరికి చెప్పొద్దు. నా జాతి అమ్మాయి ఒకరు నీకు అక్కని, అలాగే నేను చెప్పను నీ జాతి అబ్బాయి ఒకడు నాకు తమ్ముడని.
కానీ మనం ఎప్పటికీ అక్క తమ్ములుగా ఉంటాం. మళ్ళీ 4 పడింది 4. ఆనందన్నయ్య, మేము నీతో అస్సలు ఆడం. నువ్వు దొంగ ఆటలు ఆడుతున్నావు. నేనేం దొంగ ఆట ఆడటం లేదు. మీ ఇద్దరికి ఆడటం చేత కావట్లేదు. చూడేమంటున్నాడు. నువ్వు వాడిని వదిలేవే, పచ్చటి నోరు. మాకు ఆడడం వచ్చు, కానీ నీలో దొంగట్లు ఆడడం రాదు బాబు. సరే సరే చాలు, ఇక ఆపండి. ఇవి అక్కడ పెట్టిరా. అలాగే అమ్మా. అమ్మా, భీమేడి? అక్కడుండాలి. కాదు, మీ నాన్న వెనకాల పడి వెళ్ళాడు. కానీ వెళ్ళి కూడా చాలాసేపు అయిందే. అరే, ఎక్కడికి వెళ్ళాడు? ఈరోజు నాకు లెక్కలు నేర్పిస్తానన్నాడు. నువ్వు తొందరగా వెళ్ళి వెతికి తీసుకురా. అసలే నిన్న వాడు ఏదో చూసి బాగా భయపడిపోయాడు. వెళ్ళి తొందరగా వెళ్ళి. అలాగే. వదినా, ఉమ్, నేను కాసేపు అలా వెళ్ళొస్తానా? కాసేపు ఆగు, నేను కూడా తోడొస్తాను. వంట అయిపోవచ్చింది. నేను కూడా నీతో పాటు కొంచెం నడుస్తా. నువ్వా? నువ్వు నువ్వు నిన్న చెప్పావు కదా నీ కాలు మళ్ళీ నొప్పి మొదలైందని. అవును, కాస్త నొప్పిగానే ఉంది. అత్తా, ఈ పని అయ్యాక నీ కాళ్ళకి మర్దన చేస్తా. ఆ, వదిన నువ్వు ఇంట్లో ఉండు, నేను వెళ్ళేసి వస్తాను. విశ్రాంతి తీసుకో. వెళ్ళు, నువ్వు త్వరగా వచ్చాయి. ఏంటంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు అలా తిరిగేసి వస్తే కాస్త బాగున్నట్టు అనిపిస్తుంది. సరే. ఇదిగో, నువ్వు భీమ్ని చూసావా? అదే పట్నం వెళ్ళే రోడ్డు దగ్గర కనిపించాడు. ఏమైంది? వాళ్ళు కానీ మనల్ని ఇలా చూసారంటే పెద్ద గొడవ చేస్తారు. నేను అవన్నీ పట్టించుకోను. నేను వాళ్ళకి భయపడను. పట్టించుకోవాలి. నువ్వు మమ్మల్ని కలుస్తావు, మాతో మాట్లాడతావు. అది వాళ్ళకి తెలిసిందనుకో, అప్పుడు నిన్ను నీ ఇంట్లో వాళ్ళని ఊరు నుంచి వెళ్ళగొట్టేస్తారు. సేటు గారు, ఇక వెళ్ళి ఇక్కడి నుంచి. ఏయ్ ఆగు, ఇట్రా. ఏం మాట్లాడుతున్నావు అక్కడ? మాటలా? నువ్వు ఆ పెద్ద జాతి పిల్ల దగ్గర నిలబడి ఏం మాట్లాడుతున్నావు అంటున్నాను. నేనెక్కడ మాట్లాడాను? నేను ఇటు వస్తున్నాను, ఆమె ఆగింది, నేను ఆగాను. మరి నేను తన దారికి అడ్డుపడలేను కదా. నేను వెళ్ళనా? తలంచుకుని పో. సేటు గారు, వీళ్ళు గనక ఇక్కడే ఉంటే మన జాతి అమ్మాయిలు, మీకు అర్థమైందా? వీళ్ళని ఏదో ఒకటి చేయాలి. చూసుకుందాం వీళ్ళని. పదండి వెళ్దాం, మన వాళ్ళు ఎదురు చూస్తా. తప్పించుకున్నాను. ఇప్పుడు ఈ భీమ్ని ఎక్కడ వెతకాలి? కొంపతీసి అడుగు వైపు వెళ్ళాడేమో. ఇలాంటి దురాచారాలకి వ్యతిరేకంగా గళం ఎత్తడానికి ప్రయత్నించు. ఒకవేళ మన జాతికి చెందిన ఒక్క మనిషి అయినా అలా రోడ్ల మీద కనిపించారు అంటే అప్పుడు మన పోరాటం నిరర్థకమైపోతుంది.